ఏ డిపార్ట్మెంట్కు ఎంత అవసరం, ఏ స్కీమ్కు ఎన్ని ఫండ్స్ ఇద్దాం, బడ్జెట్ రూపకల్పనపై ఇయాల్టి నుంచి రివ్యూ సమావేశాలు, శాఖల వారీగా సమీక్షించనున్న డిప్యూటీ సీఎం ఇక బట్టి విక్రమార్క. ఏ డిపార్ట్మెంట్కు ఎంత అవసరం ఉంది, ఇక మెడికల్కి ఎంత కావాలి, ఇరిగేషన్కి ఎంత కావాలి, విద్యుత్తు, విద్య, రైతాంగానికి ఎంత కావాలి అనేది ఒకటి ఉంటుంది. ఒకటే చిన్న విషయం చెప్తా, ప్రభుత్వానికి ఏ డిపార్ట్మెంట్కి ఎంత అవసరం అంటే ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్కి అవసరాలు ఉంటాయి. బట్ అత్యవసరం ఏ డిపార్ట్మెంట్కి ఉన్నది, అత్యవసరం అసలు ఎక్కడ అవసరం ఉన్నది, నిజంగా నీడ్ నిజంగా ఎవరికి కావాలంటే మొదట రైతులకు కావాలి. రైతులకు ఎట్లా కావాలి, రైతులు ఎట్లా డెవలప్ చెందాలి చెప్పండి. ఇప్పుడు రైతులకు ఏ రకంగా ప్రభుత్వం బెనిఫిట్ చేయగలుగుతుంది, ఈ రైతులకు ప్రజలకు అంటే కొనుగోలు చేసే ప్రజలకు మధ్యలో ఉండేటోడే దళారి. మధ్యలో ఉండేటోడే దళారి. ఈ రైతులకు ప్రజలకు మధ్యలో ఉండేటోడు దళారి. మరి ఇప్పుడు చాలా మందికి తెలియదు అసలు దళారి పాత్ర ఏంటి, ఈ మధ్యవర్తుల యొక్క పాత్ర ఏంటి అసలు తెలియదు. ఊరికే ఏదో రైతుల దగ్గర ఈయన వచ్చుకుంటాడు, ఈయన ప్రజలకు అమ్ముతాడు అని అనుకుంటారు. చాలా మంది భ్రమపడతారు. దళారి ఊరికి అట్లా ఏం చేయడు. దళారి దగ్గర కొంత బలం ఉన్నది, దళారి దగ్గర కొంత తెలివి ఉన్నది, దళారి దగ్గర కొంత డబ్బు ఉన్నది. దాన్ని దళారి ఎట్లా వాడుకుంటూ చెప్తాయి. అయితే ఈ రైతులు పంట పండిస్తారు కదా, పండించిన పంటని ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, కొన్ని రోజులు వాళ్ళు నిల్వ పెట్టుకోవాలి. మామూలుగా నిల్వ పెట్టుకుని డిమాండ్ ఉన్నప్పుడు అమ్మడమా, కొన్ని రోజులు స్టోర్ చేసుకొని ఆ తర్వాత ప్రజలకు ఇష్టం వచ్చిన చోట అమ్ముకునే ఆ ఫెసిలిటీ, ఆ వెసులుబాటు రైతులకు లేదు. ఎందుకు అంటే ఆ పంటను నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్, మినిమం ఒక కోల్డ్ స్టోరేజ్కు ఆ బేసిస్లో కొంత 10 లక్షలు కావచ్చు, 20 కావచ్చు, 50 కూడా కావచ్చు. ఆ కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకునే దానికి ఈ పేద రైతుల దగ్గర డబ్బులు లేవు. సో వీళ్ళు పంటని స్టోర్ చేసుకోవాలి. ఉంటే వాళ్ళ దగ్గర ఆపుకుంటే పంట ఏమైపోతుంది, కుళ్ళిపోతుంది, పంట కుళ్ళిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ దళారి ఎవరైతే కొందరు డబ్బులున్న వ్యక్తులు ఏం చేశారు, వీళ్ళు ఈ కోల్డ్ స్టోరేజ్లను వీళ్ళు నిర్మించుకున్నారు. వీళ్ళు తెలివిగా కోల్డ్ స్టోరేజ్ను స్వయంగా నిర్మించుకొని ఈ దళారీలు రైతుల దగ్గర నుంచి పంటలు కొంటారు. ఇక మరి రైతుల దగ్గర ఎందుకు తక్కువకే కొంటారు, రైతులు ఎందుకు తక్కువకు అమ్ముతారు, దళారీలకు ఎక్కువకి ఎందుకు అమ్మారు రైతులు అనే క్వశ్చన్ ఉంటుంది. ఎందుకు అంటే వన్స్ రైతు ఇచ్చే ధరని యాక్సెప్ట్ చేయకుండా దళారి కొనంటే రైతు దగ్గర పంట ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, కులిపోతుంది. కనుక సచ్చుకుంటా ఈ రైతు తక్కువ ధరకైనా సరే ఆ దళారి అడిగిన దానికి ఆ దళారీలకు ఇస్తాడు. ఇప్పుడు దళారి ఏం చేస్తాడు, రైతు దగ్గర నుంచి తీసుకున్న పంటని నిల్వ పెడతాడు. వీళ్ళ కోల్డ్ స్టోరేజ్లలో, వీళ్ళ దగ్గర ఉన్న ఆ స్టోరేజ్లలో నిల్వ పెట్టుకుంటాడు. ఈయనే 5 రూపాయలకు కొన్న దాన్ని 15 రూపాయలకు ప్రజలకు అమ్ముకుంటాడు ఈ దళారి. ఇది జరుగుతుంది వ్యవస్థలో, ఇదే జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం రైతులకు ఎట్లా సహాయపడాలి, ప్రభుత్వం తలుచుకుంటే ఒక రైతులకు ఎట్లా సహాయపడగలుగుతుంది. ఇప్పుడు మండలాల కేంద్రాలుగా తీసుకో, ప్రతి గ్రామానికి కాకుండా చిన్న మండలాల దగ్గర కోల్డ్ స్టోరేజ్ ప్రభుత్వమే నిర్మించవచ్చు. ఓ 50 లక్షలు 60 లక్షలు అవుతుంది అనుకోండి ఖర్చు. నిర్మించి వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చు, అక్కడ ఉన్న మహిళలకు ఉపాధి కల్పించవచ్చు. రైతులకు డిమాండ్ పెరుగుతుంది, పంటను వాళ్ళు ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకునే ఆ యొక్క స్టేటస్, ఆ యొక్క లెవెల్ అనేది రైతులకు కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం మరి నిజంగా ఈ మొత్తం 700 చిల్లర మండలాలు ఏమో ఉంటాయి. ఈ మండలాలకు ప్రభుత్వం కానీ చేయాలి అంటే, పంపిణీ చేయాలి ప్రతి మండలాలలో ఇది ఒకటి నిర్మించాలి అని అనుకుంటే 50 లక్షలు ఈ 700 చిల్లర మండలాలలో ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలనుకుంటే పెద్ద పని, అంత కష్టమైందా చెప్పండి, అదంతా చేయలేందా, ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదా, ప్రభుత్వం తలుచుకుంటే అది ఈజీ పని. బట్ దళారీ వ్యవస్థను ఎంకరేజ్ చేసేది ప్రభుత్వం, రైతులను ఎదగనీయకుండా ఉంచేదే ప్రభుత్వం. ఎస్, ఇప్పుడు ఉదాహరణకు 740 పైచిలుకు మండలాలు ఉంటే 740 పైచిలుకు మండలాలలో ఒక 55 లక్షల రూపాయలతోని ప్రతి మండలంలో ప్రభుత్వం ఒక కోల్డ్ స్టోరేజ్ను రైతుల కోసం నిర్మిస్తే ఆ రైతులు పంట స్టోరేజ్ని అక్కడ చేసుకుంటారు కదా, వాళ్ళ పంటను వాళ్ళ యొక్క కూరగాయలను, వాళ్ళ యొక్క పండ్లను వాళ్ళు నిల్వ ఉంచుకునే స్థాయికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అది కుళ్ళిపోతుంది, కుంగిపోతుంది, పాడైపోతుంది అనే భయం లేకుండా ఒక ధర పెట్టుకొని నేరుగా ఈ రైతులు నాణ్యమైన పంటను ప్రజలకు అమ్ముతారు కదా. ఇప్పుడు రైతు దగ్గర 5 రూపాయలకు కొన్న దళారి ఆయన యొక్క కోల్డ్ స్టోరేజ్ లో ఆ పంటను నిల్వ చేసుకుని 15 రూపాయలకు
ప్రజలకు అమ్ముతున్నాడు. అంటే రైతేమో 5 రూపాయలకే పంటను అమ్ముకుంటున్నాడు, ప్రజలేమో 15 రూపాయలకు కొంటా ఉన్నారు. ఇటు రైతు నష్టపోతుంటే ఇటు ప్రజలు నష్టపోతున్నారు. ఎందుకు అంటే ఈ పంటను నిల్వ చేసుకునే ఫెసిలిటీ ఆ స్థాయి రైతుకు లేకపోవడం వల్ల, ఆ కోల్డ్ స్టోరేజ్లు అవన్నీ కూడా దళారి దగ్గర ఉండడం వల్ల ఇదే జరుగుతుంది. మరి ఈ కోల్డ్ స్టోరేజ్లను రైతులకు ప్రభుత్వం కానీ నిర్మించి ఇస్తే, ఏర్పాటు చేసి ఇస్తే, ఇప్పుడు ఆ పంటను రైతు నేరుగా కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేసుకుని 10 రూపాయలకు ప్రజలకు అమ్ముకుంటాడు కదా. ఎట్ ది సేమ్ టైం రైతుకు 5 రూపాయల లాభం, ప్రజలకు 5 రూపాయల ధర తక్కువ. ప్రజలకు 5 రూపాయల బెనిఫిట్, రైతుకు 5 రూపాయల లాభం. ఇప్పుడు ఈ దళారి 5 రూపాయలకు రైతు దగ్గర కొని 15 రూపాయలకు ప్రజలకు అమ్మే ప్రయత్నం చేస్తాడు. అదే 10 రూపాయలకు నేరుగా రైతు ప్రజలకు అమ్ముకుంటాడు కదా. ఒక నిర్దిష్ట ధర పెట్టి ఆ ధరకు మించకుండా, ఆ ధరకు తగ్గకుండా ఇందులోనే అమ్మాలని ఒక రూల్ పెట్టి రైతుల కోసం ఈ కోల్డ్ స్టోరేజ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఎస్ ఇవాళ నిజంగా పేద రైతులు చూడం. గడ్డిని ఫార్చునర్ కార్లలో వేసుకోపోవాలి రైతులు. వేసుకోపోవాలి. ఎందుకు వేసుకోపోవద్దు? ఫార్చునర్ కార్లలో గడ్డి మోపులు వేసుకొని పోవాలి. ఒక్క ఊరు అంకుశపుర, ఆ ఒక్క ఊర్లో తప్ప మిగతా ఏ గ్రామాలలో లేదు. ఉండాలి, అటువంటిది రావాలి. ఎడ్ల బండిల్ని అమ్మాలా మా రైతులు కూరగాయలు? ఎడ్ల బండిల్ని ఎందుకు అమ్మాలి చెప్పుంటారు? ఎడ్ల బండిల్ని ఎందుకు అమ్మాలి? ఉట్టిగానే BMW కార్లలో పోయి గల్లల్లో అమ్మాలి. అట్లాంటిది రావాలి రైతులకు. రావద్దా? చూస్తాం మనం. ఇదంతా ఒక డ్రీమ్ అనమాట, ఇది కళ. చెప్తే కొంచెం కామెడీ ఉంటుంది కానీ, అంటే నేను ఆ స్థాయి కోరుకుంటున్నాను. రైతులకు అది రావాలంటే ప్రభుత్వం చేయాలనుకుంటే చేస్తుంది. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్. ఇదేం పెద్ద మొత్తం చేయలేనిది కాదు కదా.